ఈనాడు దినపత్రికలో ఏముంది? 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశాలు. గతంలో మణిపూర్ స్పీకర్కు జారీ చేసిన ఉత్తర్వులే ఆధారం. ట్రిబ్యునల్గా వ్యవహరించేటప్పుడు సభాపతికి రాజ్యాంగ సంరక్షణ ఉండదని స్పష్టీకరణ. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు తీరుపై పరిశీలించాలని పార్లమెంటు సూచన. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బారాస దాఖలు చేసిన పిటిషన్లపై 3 నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు గతంలో కేశం మేఘా చంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునే ఉదాహరణగా చూపింది. అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఆయా పిటిషన్లపై విచారణను సాగజీయడానికి చేసే ప్రయత్నాలను స్పీకర్ అనుమతించరాదని స్పష్టం చేసింది. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు సంబంధిత ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అంటున్నారు. ఒకసారి సుప్రీంకోర్టు పూర్తిగా ఏమన్నదో చూద్దాం. దుష్ట సాంప్రదాయాన్ని ఎదుర్కోలేకపోతే రాజకీయ ఫిరాయింపుల మహమ్మారిని ఎదుర్కోవడానికి 52వ సవరణ ద్వారా రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ను చేర్చారు. రాజకీయ ఫిరాయింపుల దుష్ట సాంప్రదాయాన్ని ఎదుర్కోలేకపోతే అది ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీసింది. వాస్తవం అది దెబ్బతీస్తుంది. అందుకే ఫిరాయింపుల నిరోధక చట్టం బిల్లు ప్రవేశపెడుతున్నట్లు అప్పట్లో పార్లమెంటును ఉద్దేశించి నాటి రాష్ట్రపతి ప్రకటించారు. నెక్స్ట్, అందుకే స్పీకర్కు అధికారం. చాలాసార్లు కోర్టుల్లో విచారణ పూర్తయ్యే లోపే సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. ఇలాంటి కేసుల్లో విచారణ వేగంగా పూర్తి కావాలన్న ఉద్దేశంతోనే ఆ బాధ్యతను స్పీకర్ చైర్మన్లకు అప్పగించడం అవసరమని పార్లమెంట్ గుర్తించింది. అందుకే ఫిరాయించిన ప్రజాప్రతినిధుల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని స్పీకర్కు కట్టబెట్టింది. కానీ స్పీకర్ ఏం చేస్తున్నారు? ఏం చేస్తలేరు. ఇక్కడ స్పీకర్ ఏమంటున్నారు? న్యాయ నిపుణుల సలహా తీసుకున్నాక స్పందిస్తా అంటున్నారు. ఆ తీర్పుపై స్పీకర్ ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్సీల పైన సుప్రీంకోర్టుకు వెళ్లే ఛాన్స్లో ఎమ్మెల్యేల అనర్హత తీర్పుపై అధ్యయనం బారస నేతలతో కేసీఆర్. అసలు మణిపూర్లో ఏం జరిగింది? మణిపూర్లో ఒక ఎమ్మెల్యే ఏం చేసిండు? మణిపూర్ కథ ఏందో ఒకసారి చూద్దాం. నాడు మణిపూర్ స్పీకర్కు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మణిపూర్ అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు 28, భాజపాకు 21 సీట్లు రావడంతో హంగ్ ఏర్పడింది. ఆ సమయంలో టి శ్యామ్ కుమార్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే భాజపాలో చేరి దాని ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. పార్టీ ఫిరాయించిన శ్యామ్ కుమార్ పై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పలు పిటిషన్లు వేసింది. కాంగ్రెసే వేసింది. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీలో 2017లో కాంగ్రెస్లో గెలిచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి శ్యామ్ కుమార్ అనే వ్యక్తి తద్వారా మంత్రి అయ్యిండు. మన తలసాని సీనోనే లాగా టీడీపీలో గెలిచి టీఆర్ఎస్లో పోయి మంత్రి అయినట్టు, సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్కి పోయి మంత్రి అయినట్టు, అక్కడ కూడా కాంగ్రెస్లో గెలిచిన శ్యామ్ కుమార్ బీజేపీలో మంత్రి అయ్యిండు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు పిటిషన్ వేసిండు సుప్రీంకోర్టులో, హైకోర్టులో అనర్హత పిటిషన్ వేయాలని. సంవత్సరం లోపు శ్యామ్ కుమార్ పైన అనర్హత పిటిషన్ పడ్డది మణిపూర్లో. ఆయన ఎమ్మెల్యే పదవి పోయింది, మంత్రి పదవి పోయింది. ఇక్కడ కూడా అదే జరుగుతుందన్న నమ్మకం ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో, పొలిటికల్ సర్కిల్లో మాత్రం జరుగుతుంది. ఈ 10 మంది దరిద్రులు ఎవరైతే ఉన్నారో, ఈ 10 మంది దరిద్రులను 100% సాగనంపనాల్సిన అవసరం మాత్రం సుప్రీంకోర్టుకు ఉన్నదని చెప్పుకోవచ్చు. నిజంగా ఇది జరిగితే చాలా వరకు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని వివిధ రాష్ట్రాలలో ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉన్నది. ఇది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడు పార్టీ మారినోడు ఒక్కడు కూడా మళ్ళీ గెలవద్దు భవిష్యత్తులో. ఇది దీని సంగతి.